ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ఒక కీలక హెచ్చరిక వెలువడింది. రానున్న 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 నుండి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. కేవలం ఎండలు మాత్రమే కాదు, ప్రాణాలు తీసే స్థాయిలో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత భయంకరంగా ఉండబోతోంది. ముఖ్యంగా శుక్రవారం రాష్ట్రంలోని 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 16 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. మొత్తం 41 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండబోతోంది. ఉత్తరాంధ్రతో పాటు పోలవరం, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాలు కూడా సెగలతో అల్లాడనున్నాయి. గురువారం నాటి లెక్కలు చూస్తేనే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. విజయనగరం జిల్లా రాజాంలో అత్యధికంగా 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మక్కువ, నింద్రా ప్రాంతాల్లో 40 డిగ్రీలు నమోదు కాగా ధర్మాజిగూడెం, రేణిగుంట, పోడూరు వంటి ప్రాంతాల్లో కూడా 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగలు 11 గంటలకే బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ఒక కీలక హెచ్చరిక వెలువడింది. రానున్న 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 నుండి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉభయ గోదావరి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఏపీలో వడగాల్పులు అయితే తీవ్రంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. రాబోయే 48 గంటల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీలోని 70కి పైగా మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా విపత్తు నిర్వహణ సంస్థ అయితే హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్నం బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వడగాల్పులు ముప్పు ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడలో అయితే రోడ్లు అయితే నిర్మానుష్యంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్యప్రాచ్య సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు కలిగించే ఎల్నినో 2026లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సూచనలు కూడా ఎక్కువ ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్ అంతకంటే ముందుగా కూడా మధ్య సాధారణ స్థాయిని మించి ఎండలు కాస్తాయని, జూలైలో తక్కువ వర్షపాతం నమోదుతుందని కూడా నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉండడంతో వ్యవసాయ శాఖ ఇప్పటికే సన్నద్ధమవుతుంది. గతంలో 2015, 2016, 2018 సంవత్సరాల్లో కూడా ఎల్నినో ప్రభావం అయితే కనిపించింది. ఇది కొత్త ఏం కాదు అని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ వాతావరణ సంస్థలు విడుదల చేసిన తాజా నివేదికలు అయితే 2026లో ఎల్నినో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 40% నుంచి 60% వరకు ఈ ఎల్నినో అభివృద్ధి చెందే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. జూలై మధ్య ఎల్నినో ప్రభావం అధికంగా పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇది భారతదేశంపై ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గి వేడి పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ కూడా అప్రమత్తమైంది. ఈ రైతులు కూడా అప్రమత్తం చేసింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉదయ్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత భయంకరంగా ఉండబోతోంది. ముఖ్యంగా శుక్రవారం రాష్ట్రంలోని 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 16 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. మొత్తం 41 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండబోతోంది. ఉత్తరాంధ్రతో పాటు పోలవరం, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాలు కూడా సెగలతో అల్లాడనున్నాయి.
మధ్యాహ్నం నాటి లెక్కలు చూస్తేనే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. విజయనగరం జిల్లా రాచంలో అత్యధికంగా 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మక్కువ, నింద్రా ప్రాంతాల్లో 40 డిగ్రీలు నమోదు కాగా ధర్మాజిగూడెం, రేణిగుంట, పోడూరు వంటి ప్రాంతాల్లో కూడా 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటేశాయి. మరి ప్రస్తుతం అక్కడ జనజీవనం ఎలా ఉంది? మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయా? ఆంధ్రప్రదేశ్ లో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఒక పక్క 50కి పైగా మండలాల్లో వడగాలులు పెద్ద ఎత్తున వీస్తూ ఉన్నాయి. వడగాలు వల్ల కూడా సాధారణంగా ప్రజలు రోడ్ల మీదకి రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఒక పక్క ఏదైతే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఇప్పుడు మార్చిలోనే ఇలా ఉందంటే ఇక ఏదైతే మార్చి తర్వాత 2-3 రోజులకి ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక మే నెలలో ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రజలు భయపడుతూ ఉన్నారు. నిన్న మార్చిలో కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇక రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది. ఇప్పుడు 40 డిగ్రీలకు పైగా పూర్తిగా కూడా ఎండ తీవ్రత కొన్ని చోట్ల అయితే ఉంది. కొన్ని చోట్ల 43 కూడా దాటేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో కూడా ఎప్పుడు జనం రద్దీగా ఉండేటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పుడు నిర్మానుషంగా మారుతున్నటువంటి పరిస్థితి. 11-12 దాటిందంటే జనం ఎవరు కూడా రోడ్ల మీదకి రావడానికి ఆ వేడి దెబ్బకి తట్టుకోలేక రానటువంటి పరిస్థితి ఉంది. ఎండ తీవ్రతకి జనం భయపడి ఇళ్లలోనే ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎండ తీవ్రతకు బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికెక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు చలివేంద్రాలు, అదేవిధంగా మజ్జిగకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించి ఇక్కడ ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చిన వాళ్ళకి ఏదో విధంగా సర్వీస్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని 50కి పైగా మండలాల్లో వడగాలు వీచేటువంటి అవకాశం ఉంది. దాని తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే ఆ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. మరోపక్క ప్రధాన నగరాల్లో కూడా జనం బయటికి రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి. గత 2-3 రోజులుగా దీని ఇబ్బంది ఇంకొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎండ తీవ్రత విజయవాడలో చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏదైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు బయటికి రావాలంటే సాయంత్రం 5 గంటల దాకా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికెక్కడ ఉదయాన్నే ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని కాసేపు 10:30-11 ఏ టైం కల్లా అందరూ ఇళ్లకు వెళ్ళడం, లేకుంటే ఆఫీసులో చేరుకొని ఆఫీస్ వర్కులు చూసుకొని తర్వాత బయటికి రావడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద జనం రద్దీ అయితే ఈ సమయంలో పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడైనా సరే కొంతమంది ఉన్నా సరే వాళ్ళు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తూ ఆ ఇబ్బందుల నుంచి తప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఎక్కడా కూడా వీధుల్లో కానీ, కాలనీల్లో కానీ రోడ్ల మీదకి వెళ్ళి చూస్తే జనం బయట కనిపించినటువంటి పరిస్థితి. మరో పక్క పశువులు, పక్షులు కూడా ఈ ఎండ తీవ్రత వల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటికి సంబంధించినటువంటి సమస్యలు ఉండకూడదు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు వాటికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కూడా ఇక్కడున్నటువంటి స్థానిక నాయకులు కానీ, అధికారులు కానీ చేస్తూ ఉన్నారు. మరో పక్క పిల్లలు, పెద్దవాళ్ళు, అదేవిధంగా ఏదైనా అనారోగ్యం బారిన పడిన ఎవరైనా సరే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో బయటకు వస్తే ఎండ తీవ్రత వల్ల ఇబ్బందికర పరిస్థితులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల్ని ఇటు అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరో పక్క క్షేత్ర స్థాయిలో ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూడొచ్చు. పూర్తిగా కూడా మార్చి చివరి నుంచి ఎండ తీవ్రత పెరిగిపోయింది. ఇప్పుడు ఈ 4-5 రోజుల్లో కూడా ఎండ బాగా పెరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఇంకే విధంగా ఉండబోతుంది. పూర్తిగా ఉక్కపోత వల్ల పిల్లల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నీడపట్టున ఉన్న వాళ్ళు కూడా ఈ ఉక్కపోత కానీ, వడగలుపుల వల్ల కానీ పూర్తిగా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎండ తీవ్రత వల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర. ఏపీలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ఒక కీలక హెచ్చరిక వెలువడింది. రానున్న 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 నుండి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని మేనేజింగ్ డైరెక్టర్ ప్రకుర్
జైన్ హెచ్చరించారు. కేవలం ఎండలు మాత్రమే కాదు, ప్రాణాలు తీసే స్థాయిలో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత భయంకరంగా ఉండబోతోంది. ముఖ్యంగా శుక్రవారం రాష్ట్రంలోని 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 16 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. మొత్తం 41 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండబోతోంది. ఉత్తరాంధ్రతో పాటు పోలవరం, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాలు కూడా సెగరతో అల్లాడనున్నాయి. గురువారం నాటి లెక్కలు చూస్తేనే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. విజయనగరం జిల్లా రాజాంలో అత్యధికంగా 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మక్కువ, నిండ్రా ప్రాంతాల్లో 40 డిగ్రీలు నమోదు కాగా ధర్మాజీగూడెం, రేణిగుంట, పోడూరు వంటి ప్రాంతాల్లో కూడా 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగలు 11 గంటలకే బయటకు రావాలంటే జనం వణికిపోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో సూర్యుడి ప్రతాపం చూపిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ఒక కీలక హెచ్చరిక వెలువడింది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 నుండి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి, అక్కడ తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీజ. అయితే ఏపీ వ్యాప్తంగా కూడా వడగాళ్ళు ఇస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికను జారీ చేసింది. దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల వల్ల అయితే ఇటు 38 డిగ్రీల నుంచి కూడా 40 డిగ్రీల వరకు కూడా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇటు వడగాళ్ళు వీసే నేపథ్యం అయితే ఉందని చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఎండ తీవ్రతలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఇటు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల లోపే జనాలు ఎవరైనా సరే ప్రజలు రోడ్డు మీద తిరిగే వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు మీద తిరగాలంటేనే ఈ ఎండ తీవ్రత వల్ల రోడ్డు మీదకి రాలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మధ్యాహ్నం ఇటు 2 గంటల నుంచి కూడా ఈ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అలాగే ప్రజలందరూ కూడా బయట తిరిగేవారు ఇప్పుడు హ్యాట్ కానివ్వండి, అలాగే ఇటు దీనికి సంబంధించి శీతల పానీయాలు కూడా ఎక్కువ తీసుకోవాలని ఇప్పటికే వైద్య అధికారులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం దీని మీద అయితే చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎన్జిఓ సంస్థలు కానివ్వండి, వాళ్ళు ఈ రోడ్లు ఏదైతే రహదారులు ఉన్నాయో రహదారులు వెంబడ ఈ చలివేంద్రాలని వాటిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నాయి. అయితే రానున్న 2 రోజుల్లో అయితే ఇటు ఈ ఏపీ వ్యాప్తంగా కూడా ఇటు 50 మండలాల్లో అయితే ఇటు 40 నుంచి కూడా 42 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత ఉంటుంది. అలాగే వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటే వడగాల్పుల వల్ల మరణాలు కూడా సంభవిస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజలెవరూ కూడా మధ్యాహ్నం పూట రోడ్ల మీదకి రాకూడదని ఇప్పటికే ప్రభుత్వాలు అయితే హెచ్చరిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటు ఏదైతే ఇప్పుడు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయో, అంటే ఇటు సమ్మర్ సీజన్ కానివ్వండి, అలాగే రైనీ సీజన్ కానివ్వండి ఎక్కువగానే ఉంటుంది. ఇటు ఏప్రిల్ మొదటి వారంలోనే ఇటు ఎండ తీవ్రత ఎంత ఉంది అంటే మే మధ్యలోకి వచ్చేటప్పటికి ఎండ తీవ్రతలు ఎక్కువ ఉంటాయి. 45 డిగ్రీలు కూడా దాటొచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇటు జూన్ నెలాఖరు వరకు అంటే జూన్ మొదటి వారంలో అయితే వర్షాకాలం అయితే రానుంది. అయితే వర్షాకాలం కూడా ఇటు లేటుగా వస్తుంది. వర్షాల ప్రభావం కూడా తక్కువే ఉంటుందని ఇప్పుడైతే వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది శ్రీజ.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చైతన్య. ఏపీలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ఒక కీలక హెచ్చరిక వెలువడింది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 నుండి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. కేవలం ఎండలు మాత్రమే కాదు, ప్రాణాలు తీసే స్థాయిలో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి రాయలసీమలో అప్డేట్స్ ఎలా ఉన్నాయనేది మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా? మరి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు, అత్యవసర మందులు సిద్ధంగా ఉంచారంటారా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, చెప్పండి. నేరుగా సన్లైట్ అనేది నేరుగా స్ట్రైట్ అవే రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా, అంటే రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు, కడప, అనంతపూర్, ఇక్కడ చూసుకుంటే అనంతపూర్ లో ఎక్కువగా ఉన్నటువంటి ఒక పరిస్థితి 38, 39 డిగ్రీల సెల్సియస్ నమోదు పరిస్థితి. ఈ నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మార్నింగ్ 41 డిగ్రీల చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. మరోవైపు చూస్తే కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో కూడా ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఈ రోజు నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు కూడా తారాస్థాయికి చేరుకుంటున్నటువంటి ఒక పరిస్థితి మనం చూడవచ్చు. అంటే ఒక 2 నెలల క్రితం అయితే చల్లటి వాతావరణం నుంచి ఇప్పుడు ఒక్కసారిగా మారిన వాతావరణానికి ప్రజలు కూడా ఇమడలేకపోతున్నారు. అంటే వాళ్ళని కోరిలేషన్ చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎండ వేడిమి కూడా తట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా కూడా ఫీల్ అవుతున్నారు. మరోవైపు తిరుపతి లాంటి కేంద్రంలో తీసుకుంటే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు, అంటే హైట్ గా ఉన్నటువంటి ప్రాంతం తిరుమల క్షేత్రంలో కాస్త చల్లటి వాతావరణం ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం చూడవచ్చు. తిరుపతిలో అయితే ఇప్పటికీ 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. కార్మికులు, కర్షకులు, ముందుగా ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ ఎండ వేడిమికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. వారి కోసం ప్రభుత్వం తరపు నుండి కూడా వారికి మంచినీటి సౌకర్యం, మజ్జిగ ఇవన్నీ కూడా సరఫరా చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది వడదెబ్బ, సన్ స్ట్రోక్ బారిన పడుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 1-2 కేసులు నమోదవుతున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వయోవృద్ధులు కానీ, చంటి పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలనేసి ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కరెంటు పోవడంతో చాలా అసౌకర్యంగా కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మురళి.